ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏమి చేసిందని, ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్ రాగి రాములు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలోని సోమవారం బీజేపీ నాయకులు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు రాగి రాములు హాజరయ్యారు. 11 సంవత్సరాల కాలంలో బీజేపీ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన వివరించారు. అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ పాలన సాగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతు భరోసా విడుదల చేసిందని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లపై షరతులు విధిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఎన్నికలతో సంబంధం లేకుండా నిరుపేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన వారన్నారు. కిసాన్ డబ్బులు విడుదల చేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులను సరైన రీతిలో ఖర్చు పెట్టలేకపోయిందని, విఫలమయ్యిందని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు తీసుకొని పక్కదారి మళ్లిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ప్రభుత్వాలు ఖర్చు పెట్టి డబ్బా కొడుతుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండవసారి అధికారం పూర్తి చేసుకొని మూడవసారి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంగా 2047 సంవత్సరం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 2047 వరకు మన భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈరోజు వికసిత్ భారత్ లక్ష్యంగా ఈరోజు దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధిని ఎక్కడ కూడా చేయలేదు. కేవలం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల 3 నియోజకవర్గాలే అభివృద్ధి చేసిన పరిస్థితి మనం చూసాము. అందుకనే బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ కూడా బొందబెట్టిరు. ఇప్పుడు సంవత్సరన్నర కాలం గడుస్తున్నా కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఏది కూడా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. కానీ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను సమానత్వంతో చూస్తూ అన్ని రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ముందుకు పోతూ ఉన్నారు. రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా కేంద్రానివే. దాదాపు 85% నిధులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో 85% నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానివే. కానీ సొమ్ము కొంది సోకొంది అన్నట్టుగా గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ గారు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా కేవలం మేము ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇవన్నీ పూర్తిగా అవాస్తవం. ఇస్తుంది మొత్తం నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఈ ప్రజలందరికీ కూడా తెలియజెప్పడానికి రచ్చబండ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై, జై హింద్.